హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఎనీవేస్ ఈ వీకెండ్కి అయితే మేము అలా సరదాగా విలేజ్కి వెళ్తున్నాము. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము వైజాగ్ నుంచి. అందుకే చూసారా క్లైమేట్ ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో. జనరల్గా ఏంటంటే ఈ సమ్మర్లో అయితే మార్నింగ్ బిఫోర్ 8 ఆర్ ఈవినింగ్ ఆఫ్టర్ 6 ట్రావెల్ చేయాలి. సమ్మర్లోనూ దట్టు పిల్లలతో కదా, సో సూర్యుడు రాకముందే వెళ్ళిపోవాలని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ స్టార్ట్ అయ్యాము. విహాన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలా బెడ్ మీద నుంచే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారి ఊర్లో మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనుషుల్ని అయితే ఏం చేయవు, కానీ వాటి పని వాటిదే, మన పని మనదే. ఇక్కడ వాళ్ళకి అవి కామన్ అయిపోయాయి. బట్ మేము అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి మాకు కొత్తగా ఉండి షూట్ చేస్తూ విహాకి చూపిస్తున్నాం అనమాట. బట్ అక్కడ చూసేవాళ్ళు ఏంటి, ఏంట్రా బాబు వీళ్ళు మంకీస్ని కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నట్లుగా మమ్మల్ని చూస్తున్నారనమాట. ఇంకా వెళ్ళడంతోనే ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దాం అని చెప్పి గుడికి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ కులదైవం గుడి అనమాట ఇది, గౌరీదేవి గుడి అంటారు. ఇంకా మేము గుడికి వెళ్ళేసరికి లక్కీగా ఆ రోజు పంతులు గారు ఉన్నారు. యాక్చువల్గా అంత ఎర్లీ మార్నింగ్ అండ్ సండే పంతులు గారు ఉండరంట, బట్ ఆ రోజు లక్కీగా ఉన్నారనమాట. అండ్ నార్మల్ డేస్ దట్ టు సండే కదా, సో గుళ్ళో ఎవరూ లేరు కాబట్టి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ పంతులు గారు కూడా ఎక్కువసేపు పూజ మాతో చేపించారు. ఇంకా విహాని దండం పెట్టుకోమంటే షేక్ హ్యాండ్లు, కిస్సులు, హగ్గులు ఇస్తుందన్నమాట. మీరే చూడండి ఒకసారి. పూజ అయ్యాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఉంది. యాక్చువల్గా అదొక రీజన్ అనమాట మేము ఈ ఊరికి రావడానికి. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్ళాము. నాన్ వెజ్ భోజనాలు. అండ్ పెళ్ళి అంటున్నారు, నాన్ వెజ్ అనుకుంటున్నారేమో. పెళ్ళయ్యాక సారి భోజనాలు అంటారు కదా, అవి అనమాట. అందుకే నాన్ వెజ్ భోజనాలు. ఒక పక్క ఆఫ్టర్నూను మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో ఎండ అంటే ఎలా ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. స్పెషల్గా చెప్పక్కర్లేదు నేను, అలా ఉంది ఎండ. ఒక పక్క పైన వేడి, ఇంకో పక్క మసాలా ఘాటు, మరో పక్క మన విహా అల్లరి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ లంచ్కి అయితే వెళ్ళి ఫినిష్ చేసాము. ఈవినింగ్ ఇంకా అక్కడ ఎండలై బాగున్నాయి కదా, ఇంకా సరిగ్గా నిద్ర పట్టలేదనమాట. త్వరగా లేచిపోయింది. లేచేసి ఇంక ఏడుస్తుంటే మా హస్బెండ్ వాళ్ళ మరదలు తిను, సో తన ఐస్ క్రీమ్ ఇచ్చి కూల్ చేస్తుందనమాట. ఇంకా చల్లగా అలా ఐస్ క్రీమ్ తినేసి అక్కడ ఉన్న కోళ్ళతో ఆడుకుంది బాగా విహా ఇంకా ఆ రోజంతా కూడా. ఇదిగో విహా దా దగ్గరికి రా. కోళ్ళి పట్టుకో పట్టుకో పట్టుకో, ఇలా చేయబెట్టు, ఇలా పట్టుకో. ఆ చెయ్యేది పట్టుకో. ఏ పట్టుకో 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 పట్టుకో. అమ్మో నొక్కేస్తుంది. అలా అలా స్మూత్ గా పట్టుకో.
తింటాడు ఏమన్నా ఇదిగో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఇంకా ఇద్దరు కలిసి కార్ని క్లీన్ చేసుకున్నారనమాట, తండ్రి కూతురు ఇద్దరు కలిపి. ఇంకా అసలు వాటర్ అంటే మన విహ ఆగదు కదా, సో కార్ క్లీనింగ్లు, ఏదైనా బౌల్స్ క్లీనింగ్లు, ఏదైనా ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేయాలన్నా కూడా అసలు ముందు ఉంటుంది అనమాట. అసలు మెయిన్ నీళ్ళతో ఆడడం అంటే ఏ యాక్టివిటీ అయినా చేసేస్తుంది. ఇంకా విలేజ్కి వచ్చారంటే ఇంకా న్యాచురల్గా అక్కడ దొరికే ఆకులు రసాలు అన్నీ వాడేస్తారనమాట. కడుపులోకి తాగేవి తాగేస్తారు, ఇలా హెయిర్ ప్యాక్లు బాడీ ప్యాక్లు అన్నీ అప్లై చేసుకుంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వైజాగ్ వెళ్తే ఇవన్నీ న్యాచురల్గా దొరికేవన్నీ దొరకవు కదా, అండ్ ఆల్సో అంత టైం కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ ఉన్నప్పుడే న్యాచురల్గా దొరికేవన్నీ ఫేస్ ప్యాక్లు బాడీ ప్యాక్లు వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా న్యాచురల్గా దొరికేవి కొన్ని తీసుకెళ్తాము, లైక్ కరివేపాకు చెరుకులు అలా అనమాట. సో మేము వెళ్ళిన ప్రతిసారి ఒక చెరుకు గడ అయితే కట్ చేసి తింటాము. ఇంకా అలా విలేజ్లో మా డే అలా అయితే గడిచిపోయిందనమాట. ఇంకా వెళ్ళినప్పుడు 1 ఆర్ 2 డేస్ ఉంటాము అంతే, ఇంకా అంతకు మించి కుదరదు కదా. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అయితే షూట్ చేశాను, అది పోస్ట్ చేస్తాను. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.